పెద్ద ఎవరైనా आपण ठाणे కాబట్టి भाइयों भी आओ सेन राम राम गाड़ी आज अपना दाड़ी गेसी आज ताऊ रोड से लेकर पश्चिम दिखे ఇది గోసా చదువు చాలా పర్వతులు ఎక్కడి ఉంది దేశం మొత్తం తిరుగుతున్నా 100 మంది ఇలా ఉంటున్నారని ఆర్డీఓ గారు కొత్తగా వచ్చిన ఆర్డీఓ గారు చెప్తున్నారు 300 మంది అంటే దాదాపు 70 నుండి 100 కుటుంబాలు 100 కుటుంబాలు ఉన్న ఊరికి సరైన సౌకర్యం రోడ్డు సౌకర్యం లేకపోతే మరి మనం ఎక్కడ ఉన్నాము ఏం చేస్తున్నాం ఇల్లు చూస్తే ఇక్కడ కొంతమంది బెటరున్నాయి రావడానికి రోడ్డు చక్కగా లేదు కాబట్టి ఆల్రెడీ చక్రి గారు మీద కంప్లైంట్ పెట్టి ఉంది కమిషన్ కి మేము ఖచ్చితంగా ఈ రోజు ఆల్రెడీ మీ గతంలో ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ గారు ఉన్నారు కదా కన్నబాబు గారితో ఆల్రెడీ మాట్లాడడం జరిగింది ఢిల్లీ రావడం జరిగింది ఈ कंप्लेंट खालो तो सेक्रेटरी बहुत बड़ा कहता है दिल्ली बड़ा जिला अधिकारी చేతిలో ఉండి జిల్లా అధికారి చేస్తారు దానికన్నా పైన అధికారి ప్రాబ్లం ఉంది పైన అధికారిని పిలిచి మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా 1-2 మంత్స్ మీకు సొల్యూషన్ ఇచ్చి పని చేస్తా అని చెప్పారు అయినా రోడ్ ఎలా ఉంది ఏందనేది ఊరికి ఈ కద్రి అండ్ మన पुट्टपट्टी एरिया को నేను ఒక్కసారి విజిట్ చేశాను తండాలు చాలా ఉన్నాయి हमारा जाकर यार ये भाई రెస్పాన్స్ है లమ్రాడి ప్రోగ్రామ్ లో భాగంగా జొన్నలగడ్డ తండా జేకేపల్లి తండాకు రావడం జరిగింది గతంలో ఇక్కడ నుండి కంప్లైంట్ రావడం జరిగింది 78 సంవత్సరాలైనా ఇప్పటి వరకు ఈ ఊరికి రోడ్డు లేదంట దాదాపు 300 పైన పబ్లిక్ ఉంటుంది దాదాపు 100 కుటుంబాలు చాలా సిగ్గుచేటు బాధాకరం ఇది తెలిసి ఇక్కడ ఉన్న ఒక సామాజిక బాధ్యతతో ఇక్కడ లోకల్ వాళ్ళు కంప్లైంట్ పెట్టడం జరిగింది పలుమార్లు కలెక్టర్ ఆఫీస్కి రెవెన్యూ డిపార్ట్మెంట్కి చాలాసార్లు తిరగడం జరిగింది కానీ మాకు న్యాయం జరగట్లేదని కమిషన్ పెడితే ఆ కమిషన్ పోయినసారి హియరింగ్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ గారు కన్నబాబు గారు రావడం జరిగింది సార్ మేము చేస్తాం చిన్న ఇష్యూ ఉంది ప్రైవేట్ ల్యాండ్ ఉంది సార్ మధ్యలో ఒక నెల 2 నెలల్లో దానికి కొనికి తీసుకుంటా అన్నారు సరే ఈ ప్రోగ్రాంలో భాగంగా తిరుగుతూ అసలు తండాకు ఎలా ఉంది పరిస్థితి అని చూడడానికి రావడం జరిగింది కానీ రోడ్డు చాలా బాధాకరం అందరినీ ఆర్డీఓ గారు వాళ్ళు రావడం జరిగింది వాళ్ళు కూడా అన్ని ప్రాసెస్ కంప్లీట్ చేసాం సార్ బడ్జెట్ కూడా రిలీజ్ అయింది ఇంకో నెల 15 రోజుల్లో మేము కంప్లీట్ చేస్తాం సార్ అని మాట్లాడుతున్నారు చూద్దాం ఇన్ని సంవత్సరాలు చూసి ఇంకో 2 రోజులకి ఏమైంది చూసి ఖచ్చితంగా మా తండా వాసులకు న్యాయం జరగాలి అలాగే మా తండాలో ఉన్న అన్యాయాలు ఇబ్బందులు పడుతున్న విధానాన్ని తెలుసుకోవడం జరిగింది ఖచ్చితంగా రాబోయే కాలంలో వీళ్ళగా ఏ తప్పు అధికారుల సైడ్ తప్పు జరిగినా అది కమిషన్కి వస్తే దాని పరిణామాలు వేరుంటాయి అది కూడా వాళ్ళ అధికారులకు అర్థమవుతుంది ఖచ్చితంగా న్యాయం జరగాలని మాత్రం కోరుకుంటున్నాం థ్యాంక్ యూ